తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కూలీల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేసింది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. లబ్ధిదారులకు నిధులు 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లింపులు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ నిధులు డీబీటీ పద్ధతిలో కూలీల ఖాతాల్లోకి నేరుగా చేరబోతున్నాయి. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక చేయూత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఒక సీజన్ కు 6,000 రూపాయల చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తోంది ప్రభుత్వం.